ఆప్కి అదాలత్లో సోనూ సూద్ గారి మీద ఉన్న మొదటి ఆరోపణ ఏంటంటే ఆయన ఏదైనా ఆయన ఇష్టానికి చేస్తూ ఉంటారు. సోను గారు, ఇది నిజమేనంటారా? మీ నాన్నగారు ఒక షాప్లో మీకు బట్టల్ని మెషర్ చేసే ఉద్యోగించారట. తర్వాత మీరు షాప్ వదిలేసి పారిపోయి నాగ్పూర్లో ఇంజనీరింగ్ చేస్తానన్నారట. మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు చదువు చాలా ఇంపార్టెంట్ అని. అందువల్ల నేను నాగ్పూర్కి ఇంజనీరింగ్ చేయడానికి ఇక్కడికి వెళ్ళాను. నేను యాక్టర్ అవుతానని అనుకోలేదు. నేను మళ్ళీ షాప్కి వెళ్తాను, అలాగ కూర్చుంటాను, ఇంజనీర్ అవుతానని. మీరు ఇంజనీరింగ్ చేద్దామని వెళ్ళారు. అవును సార్. కానీ మీరు టికెట్ లేకుండా ముంబైకి వచ్చి చేరిపోయారు. టికెట్ తీసుకున్నాను, అంటే నాకు అప్పుడు రిజర్వేషన్ దొరకలేదు. అన్రిజర్వ్డ్లో తీసుకున్నాను. సీట్లో ఒక ఓరన కూర్చుని అలా అడ్జస్ట్ చేసుకుని వచ్చాను. టీటీ గారికి దొరికిపోయారా? టీటీకి కాస్త డబ్బులిచ్చి అలా కొంచెం మూలలో కూర్చొనొచ్చారు. తర్వాత మీరు ముంబైకి వచ్చిన తర్వాత అక్కడ వాచ్మ్యాన్కి మీరు డబ్బులిచ్చి స్టూడియో లోపలికి ఎంటర్ అయ్యారట. ఫిలిం సిటీ లోపలికి వెళ్ళడానికి సెక్యూరిటీ లోపల అలో చేయరని నాతో చాలా మంది చెప్పారు. కానీ నేను యాక్టర్లా ఉండడం వల్ల ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ ఫిలిం సిటీ లోపలికి నన్ను వదలలేదు. అప్పుడు లోపలికి వెళ్ళడానికి కోసం ఒక 15-20 నిమిషాలు బయట నిలబడ్డాను. అప్పుడు ఒకరికి నేను డబ్బులిచ్చి లోపలికి వెళ్ళాను, నన్ను పంపించారు. అప్పుడు నేను అక్కడికి సెట్కి వెళ్ళగానే మొత్తం ఏరియా అంతా షూటింగ్ జరుగుతుంది. అక్కడ అలా నిలబడి చూస్తూ ఉంటే తను చూడ్డానికి యాక్టర్లా ఉన్నారు, ఒకసారి తనని పిలవండి అని చెప్తారనుకున్నాను. కానీ నేను అనుకున్నట్టు జరగలేదు. అక్కడ రోజంతా ఫిలిం సిటీలో తిరుగుతూ నిలబడుతూ ఆ రోజు గడిచిపోయింది. అప్పుడే నేను రియలైజ్ అయ్యాను, నేను అనుకుని వచ్చిందంతా ఇక్కడ అలా జరగదు అని. నేను కాస్త కష్టపడాలని అనుకున్నాను. కానీ నా దగ్గర మీ 97 ఫోటో ఒకటి ఉంది. ఆ ఆ ఫోటో చూసిన తర్వాతే మీరు ఈ కుర్రాడు హీరోగా పనికొస్తాడా లేదా అనేది నిర్ణయించాలి. ఇప్పుడు చెప్పండి, ఇది చూసిన తర్వాత కూడా మీరు హీరో అవ్వగలరని మీరు నమ్ముతున్నారా? సార్ చెప్తారు కదా, నమ్మకం ఉంటే ఈ లోకాన్ని గెలవచ్చని. ఆ నమ్మకంతోనే అక్కడికి వెళ్ళాను. అప్పుడు ఈ ఫోటోను చూసి చాలా మంది వస్తారు కదా. అయితే మీరు యాక్ట్ చేసింది తమిళ్లో ఇంకా తెలుగులో? అవును సార్. నాకు బిగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అని తెలిసింది. నాకు ఒక విషయం గుర్తుంది. నాకు ఒక ఆఫర్ వచ్చింది. అది ఒక మంచి ఆఫర్, ఒక విలన్ ఆఫర్. కానీ వీళ్ళెలాగ నన్ను విలన్గా చూస్ చేస్తున్నారని నాకు డౌట్ అయింది. అంతే, హీరోలా ఉన్నాడు, విలన్ ఎలాగా అనుకున్నా. తర్వాత కెమెరా ముందుకి రావాల్సిందేగా. తర్వాత నేను చెన్నైకి వచ్చి నా ఫస్ట్ తమిళ్ ఫిల్మ్ చేశాను. సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత నెగిటివ్ రోల్స్ చేయగా అందరికీ నేను బాగా నచ్చాను. నన్ను అప్రిషియేట్ చేయడం మొదలు పెట్టారు. కానీ ఇది నిజమా చెప్పండి, రోల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మీ యాక్టింగ్ అస్సలు చూడలేదు? లేదు సార్. యాక్చువల్గా అది ఏంటంటే, నన్ను చూసి ఫస్ట్ లుక్ ఏంటంటే మంచి హైట్ ఉంది, బాడీ ఉంది, తనకి ఒక మంచి రోల్ ఇద్దామని ఆలోచించారు. యాక్టింగ్ చేసి నేర్చుకున్నాను సార్. రోల్స్ చేసి నేర్చుకున్నాను. ముందు నాకు లుక్ వైస్ ఇచ్చారు. మీ ఫ్రెండ్ ఏమన్నారంటే అందుకే మీరు సౌత్ ఫిలిమ్స్ చేశారు అన్నారు. ఎందుకంటే మీరు కాలేజీలో ఏ అమ్మాయినైతే లవ్ చేశారో ఆ అమ్మాయి తెలుగు అమ్మాయిట. సార్ అది యాక్చువల్గా యాక్సిడెంటల్గా జరిగిన విషయం చెప్పొచ్చు. నేను మొదటిసారి ఎప్పుడైతే సొనాలిని కలిశానో తనొక తెలుగు అమ్మాయి. నేను సినిమాలో వస్తానని అస్సలు అనుకోలేదు. కానీ ఆ భగవంతుడు మన తలరాత మీద ఏవైతే రాసిందో అక్కడికే వస్తామంటాం కదా. ఫిలిం ఆప్షన్స్ చాలా వచ్చాయి. నాకేమనిపించిందంటే పంజాబీలో కంటే సౌత్లోనే నాకు ఫిలిం ఆప్షన్స్ చాలా ఎక్కువ వచ్చాయని చెప్పొచ్చు. నేను పంజాబ్కి వెళ్ళినప్పుడు మా అమ్మగారు చెప్తూ ఉండేవారు తను ఎక్కువ సౌత్ ఫిలిమ్స్లో నటిస్తూ ఉంటారని. కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే అబ్బాయి నటిస్తున్నాడు కానీ టీవీలో ఎప్పుడు రాలేదంటని. ఇక మెల్లమెల్లగా సినిమాలు రాగా తను టైంపాస్ చేయట్లేదు, సినిమాలో నటిస్తున్నాడు అని చెప్పి తెలిసొచ్చింది. ఆ విషయం తెలిసిన తర్వాత ఆ ఊరి ప్రజలు, ఆ జనాలందరూ మీరు హీరో అవ్వాలని కోరుకున్నారా చెప్పండి? అవును. కానీ మీరు విల్లన్ అయ్యారు. రైట్ సార్. అయితే మీకు ఇది అవమానంగా అనిపించలేదా? సార్ ముందు అభినవ్ కేశవ్ మా డైరెక్టర్, ఆయన మణిరత్నం గారికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన ముందు నన్ను హీరో రోల్కి చూస్ చేశారు. నేను కరెక్ట్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయాలి. అప్పుడే దబాంగ్ కూడా రాస్తున్నారు. అప్పుడు నాకు సేది సింగ్ రోల్ వచ్చింది. సల్మాన్ గారు కూడా చిల్బుల్ పాండే రోల్ తీసుకున్నారు. నేను ఈ రోల్ని అస్సలు తీసుకోనని చెప్పేశాను. అప్పుడు ఆయన ఏమన్నారంటే నువ్వు ఈ రోల్ చేయి, చాలా మంచిదన్నారు. అప్పుడు నేను ఆయనకి రాసిచ్చాను, అంటే డైలాగ్స్ కొన్ని కరెక్షన్స్ చేసిస్తాను. అప్పుడైతే నాకు రాసే ఇంట్రెస్ట్ కూడా కొద్దిగా ఉండేది. అప్పుడు నేను 2-3 రోజుల్లో ఫుల్ స్క్రిప్ట్ రాసిచ్చాను. ఇది ఓకే అయితే చేద్దామన్నారు. ఆ తర్వాత ఏంటంటే దబాంగు పెద్ద హిట్. అప్పుడు మీ చేది సింగ్ డైలాగ్ మీరే రాసుకున్నారా? నేనే రాశాను సార్.
నేను ఇంకా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకి డైలాగులు రాశాను, కానీ దానికి క్రెడిట్లు నేను ఎప్పుడు తీసుకోను. నేను పెద్ద హిట్ డైలాగ్స్ కూడా రాశాను. నన్ను సల్మాన్ గారు తీసుకువెళ్ళారు. ఆయన ఏమన్నారంటే, పద మనం తినడానికి వెళ్దాం, ఇక్కడ షూటింగ్ జరుగుతోంది. అప్పుడు నువ్వు చాలా హైట్గా ఉన్నావు, కార్లో కూర్చోవడం నీకు కంఫర్ట్ అని అడిగారు. అప్పుడు నేనేమన్నానంటే, సల్మాన్, చట్టం చెయ్యి, సోను సూద్ కాలు చాలా పెద్దవని చెప్పి అన్నాను. అప్పుడైనా డైలాగ్ చాలా బాగుంది, ఈ డైలాగ్ సినిమాలో వాడదాం అన్నారు. ఆ తర్వాత ఆ సినిమాలో ఒక డైలాగ్ వచ్చింది, చట్టం చెయ్యి ఇంకా చేది సింగ్ దబ్బా చాలా గట్టిదని చెప్పారు. అది కూడా సినిమాలో వచ్చింది. అయితే ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ గారిది ఫస్ట్ డైలాగ్ బొక్క గన్నుతో పెడతాను బొక్క సార్, అది పెడతాను నాకు అని. గుర్తుంది. అది సినిమా ఫస్ట్ డే డైలాగ్. నాకు రాయడంలో ఎంతో ఇంట్రెస్ట్, అందుకే నేను అభినవ్తోనే కూర్చుంటాను. అందులో కూడా ఒక డైలాగ్ ఉంది, నేను ఎంతైతే చింపుతానో దాంట్లోనే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావని. అందులో కూడా నా రైటింగ్ ఉంది. సో నాకు రాయడం అంటే ఇంట్రెస్ట్ సార్, అందుకే నేను రాయమంటే ఎంతనే రాస్తాను. విల్లన్ క్యారెక్టర్స్ లో మీరు హిట్ అయినప్పుడు అవును, రియల్ లైఫ్ లో మీరు హీరో అవుతానని అసలు అనుకున్నారా? నేను ముంబైకి వచ్చినప్పుడు నాకు మంచి క్యారెక్టర్స్ చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉండేది. పెద్ద పెద్ద రోల్స్లో నటించాలి, 100 కోట్లకి బిజినెస్ చేయాలి. నాకేమనిపించిందంటే జీవితం అంటే అలాగే ఉండాలని. ఇక కోవిడ్ వచ్చిన తర్వాత నేను జనాలతో ఎక్కువగా పరిచయం మొదలైంది. అప్పుడే నాకు అది ఫస్ట్ టైం తెలిసింది, జీవితంలో ఇంపార్టెంట్ అయిన రోల్ ఇది కాదని. ఇప్పుడే నాకు ఆ జీవితంలో చేయాల్సిన అవకాశం దొరికింది. దీనికోసమే ఇన్ని రోజులుగా వెయిట్ చేశాను. ఇది ఆ దేవుడే డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆ సినిమా నడుస్తూనే ఉంది సార్, నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు. ఇప్పటికే ఆయన సినిమాలు పనిచేస్తున్నాను, ఆఖరి వరకు ఆయనకి పనిచేస్తూనే ఉండాలనుకుంటున్నాను. కానీ సోను, మీరు ఈ రోల్ చేయడానికి బదులు మీరు సినిమాలో చేయాల్సిన ఒక రోల్ మిస్ అయిపోయింది, చిరంజీవి గారు మిమ్మల్ని కొట్టనని చెప్పారట, ఈయన్ని కొడితే ప్రజలు నన్ను కొడతారని ఆయన చెప్పారట, నిజమేనా? అవును సార్, యాక్షన్ సీన్ ఒకటి జరుగుతుంది. 2 ట్రాక్ వెళ్తూ ఉన్నాయి. కోవిడ్ స్టార్ట్ అవడానికి ముందు సగం షూట్ జరుగుతూ ఉంది. అలాగే 2-3 సినిమాలు కూడా జరుగుతున్నాయి. కోవిడ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమేజ్ మారిపోయింది. ఇక యాక్షన్ డైరెక్టర్స్ ఇంకా ఫిల్మ్ డైరెక్టర్స్ ఏమన్నారంటే, తనని కొడితే బాగా తిట్లు పడతాయి, అందువల్ల రీషూట్ చేయడం మొదలు పెట్టారు. చాలా రీఎడిట్ కూడా చేశారు. ప్రజలకి ఎమోషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇది వర్కౌట్ అవ్వదని వాళ్ళకి అనిపించింది. ఒకవేళ ఆయన్ని తిట్టినా లేదా కాలర్ పట్టుకుని మాట్లాడినా ప్రజలకి నచ్చదని వాళ్ళు రీషూట్ చేయడం పూర్తిగా మొదలు పెట్టారు. కానీ ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో ఉన్నవాళ్ళు మీరు అన్ని సినిమాల్లో ఆ దెబ్బలు తింటారన్నారు. అవును, అంతకుముందు చెప్తూ ఉండేవారు. వాళ్ళు ముందు ఏమన్నారంటే, బాగా బాడీని పెంచుకున్నావు కదా, మరెందుకు అంతతో దెబ్బలు తింటున్నావని అడిగేవారు. అప్పుడు నేను ఏమన్నానంటే, ఆ ఆఖరిలోనే నేను దెబ్బలు తింటాను, కానీ సినిమా పూర్తిగా నేనే కొడుతూ ఉంటానని చెప్పేవాడిని. విలన్ తన్నులు తినడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. కంగనా రనౌత్ గారి సినిమా కోసం మీరు చాలా కష్టపడ్డారు, బాడీ పెంచారు. అవును కానీ సినిమా వచ్చినప్పుడు ఆ రోల్ ఫుల్గా కట్ చేశారు. సార్, అందులో కంగనా నా ఫ్రెండ్, కానీ ఆ సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్ నా ఫ్రెండ్ క్రిష్. షూటింగ్ అయిపోయింది. అప్పుడు కంగనా నాతో ఏం చెప్పారంటే, ఆ సినిమాని మళ్ళీ నేను డైరెక్ట్ చేయాలనుకుంటున్నానని చెప్పారు. అప్పుడు నేను సినిమాలో అసలు ఏముందో నేను చూడాలనుకుంటున్నాను నాడుతో చెప్పాను. అక్కడికి వెళ్ళి చూస్తే నాకు అసలు సీన్సే అర్థం కాలేదు. అప్పుడు నేను ఏమన్నానంటే, ఇందులో సీన్స్ అంతగా ఏమీ లేవు, మనమిద్దరం ఫ్రెండ్స్ గానే ఉందాం. ఒకవేళ నేను షూట్ చేయాలనుకుంటే ఒరిజినల్ డైరెక్టర్తోనే షూట్ చేస్తానని చెప్పాను. ఒకవేళ మీరు డైరెక్ట్ చేస్తున్నట్టయితే నేను సినిమా నుంచి బయటకు వచ్చేస్తానన్నాను. అలాగే బయటకు కూడా నేను వచ్చేసాను, అంతే. కానీ కంగనా గారు ఏమన్నారంటే, సోను సూద్ గారికి ఈగో ఉందన్నారు. ఒక ఉమెన్ డైరెక్ట్ చేసినందువల్లే ఆయన యాక్ట్ చేయకుండా వెళ్ళిపోయారన్నారు, నిజమేనా? నేను ఫరాఖాన్తో పనిచేశాను. వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, నేనొక అమ్మాయినబ్బా, నా జెండర్ని మీరు మార్చకండి అని అన్నట్టు. అందువల్ల నాకు ఎలాంటి సమస్య లేదు. నాకు అలాంటి అంత ఏం లేవు సార్. ప్రజలు మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నారు. మేము మిమ్మల్ని చాలా హిందీ మూవీస్లో చూస్తున్నాము. తర్వాత మీ కెరియర్ని స్టార్ట్ చేసింది తమిళ్, తెలుగు మూవీస్లోనే. కానీ మీరు ఒక పంజాబీ కదా సార్? అవును. మీరు యాక్ట్ చేసిన తమిళ్ లేదంటే తెలుగు మూవీస్లో మాకోసం ఒక డైలాగ్ చెప్తే బాగుంటేది సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఫస్ట్ ఫిల్మ్ ఇంకా గుర్తుంది. అది తమిళ్ ఫిల్మ్. ఆ సినిమా పేరు కల్ అలగర్. అప్పుడు వాళ్ళు నాకు ముందు ఒక లాంగ్ డైలాగ్ ఇచ్చారు. నేను అప్పటి వరకు కెమెరాని ఫేస్ చేయలేదు. చాలా నర్వస్ గా అనిపించింది. కొత్త వాళ్ళు, కొత్త ప్రజలు, కొత్త అనుభవం. సో నేను ఆ డైలాగ్ ని పూర్తిగా బట్టి పట్టాను. సో నేను చెప్పినప్పుడు ఆ డైలాగ్స్ కాస్త ఇలా ఉండేవి. కి సాక్షాత్ అందే యాణೆ ಮುಗಿದನು ವಿನಾಯಕ ಪೇರುಮಾನೆ ಕರುಣದ ಕಪತಿನ వేరే మనసులా నా వేరికలేదు దేవునిందాయే ఆగదా. సంథింగ్ లైక్ దట్. నా డైరెక్టర్ ఇది చూసి చాలా సంతోషపడ్డారు. నువ్వు చాలా ఫోకస్డ్ అయిన వ్యక్తి అబ్బా అన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. తమిళ్, తెలుగు పర్వాలేదు. అవును. కానీ మీరు ఒక చైనీస్ సినిమా కూడా చేశారు. అవును, చైనీస్ చేశాను. అలాగే మరాఠీ సినిమా కూడా చేశాను. ఎన్నో భాషల్లో చేశాను. చైనాలో జాకీ చాన్ సార్ కూడా నన్ను పిలిచారు.
హఠాత్తుగా నాకు ఒక ఫోన్ వచ్చింది. అప్పుడు నేను పంజాబ్లో ఉన్నాను. అప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ జాకీ చాన్ ప్రొడక్షన్, వీ వాంట్ యూ టు డూ దిస్ ఫిల్మ్. ఆ తర్వాత నేను చైనాకి ఆ వెళ్ళాను. సినిమా పేరు కూడా నాకు గుర్తుంది, కున్ఫు యోగా. అవును, కుంఫు యోగా సార్. మిగతా సినిమాల పేరేంటో కూడా నాకు అస్సలు తెలీదు. సార్ అది నాకు కూడా తెలీదు. సరే, చైనీస్ డైలాగ్ ఏదైనా గుర్తుందా? సార్ ఆ టైం నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఇక్కడ మాట్లాడలేం కాబట్టి అప్పుడే నేను చాలా నేర్చుకున్నాను. జాకీ చాన్ గారు ఎలా మాట్లాడుతున్నారో ఆయన చూసి నేను అక్కడ చాలా నేర్చుకున్నాను. ఇంకా తర్వాత 6-7 సంవత్సరాలు అలా గ్యాప్ అయిపోయింది సార్. నాకు ఇప్పుడేం గుర్తులేదు, కానీ నేర్చుకున్నప్పుడైతే అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది సార్. ఎవరైనా ఇంకో ప్రశ్న అడగచ్చు? సార్ నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, మీకు బెంగాలీ రసగుల్లా అంటే చాలా ఇష్టమని మేము తెలుసుకున్నాము. అవును. తర్వాత మీకు బెంగాలీ రసగుల్లా ఇచ్చి ఏ పని చెప్పినా చేస్తారని అందరూ చెప్తున్నారు. తప్పకుండా. అది నిజమేనా సార్? అవును, నాకు రసగుల్లా అంటే ఎంతో బలహీనం. నేను కాలేజ్ చదువుతున్నప్పుడు మమ్మల్ని ర్యాగింగ్ చేయడానికి బీహారీ వాళ్ళు ఎంతో మంది ఉండేవారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారు. అప్పుడు ర్యాగింగ్ చేసినప్పుడు ఏం చెప్తారంటే, నువ్వు ఫస్ట్ ఇయర్ పిల్లాడివి కదా, వెళ్ళి 25 రసగుల్లాలు తీసుకురా అన్నవారు. ఆ రసగుల్లా తీసుకొచ్చిన తర్వాత ర్యాగింగ్ చేస్తారు. అది ఈ రోజు లేదు, కానీ ప్రొఫెషనల్లో లేదు కదా. కానీ నేను తినలేను, బట్ స్టిల్ అది నా బలహీనం అనే చెప్తాను. వాళ్ళకి కొనిచ్చి అది నా కానీ మీ బలహీనం సిస్టర్ ఏం అయిపోయింది. చెప్పారంటే, మీకు గనక రసగుల్లా ఇచ్చావంటే మీ చేత ఏ పనా చేయించచ్చు అన్నారు. మీ చేత పాట కూడా పాడించచ్చు అన్నారు. సార్ పాట అంతా వద్దు సార్. ఇప్పుడు ప్రజలు నేను పాడకూడదని మళ్ళీ ఎప్పుడు నాకు అసలు రసగుల్లా ఇవ్వరు సార్. సోను గారు, మీ మదర్ రాసిన లెటర్ నేను చదివాను. అవును. ఆవిడ ఏం రాశారంటే, నా పేరు కాపాడతామని నేను గట్టిగా నమ్ముతున్నాను. హ్మ్. నాకేమనిపిస్తుందంటే, మీ అమ్మగారి కోసమే మీ పేరుని మీరు కాపాడుకున్నారు. కానీ పాపులర్ అయ్యేటప్పుడు చాలా సమస్యలు కూడా ఎదురవుతాయి. మనం ఎదుగుతున్నప్పుడు మన మీద ఆరోపణలు కూడా ఉంటుంటాయి కదా. నా దగ్గర కొన్ని అలా ఉన్నాయి. చెప్పండి.